అందుకే భక్తి టీవీ వారు ప్రత్యేకంగా మంచి పరిశోధన చేసిన విద్వాంసుల చేత చేయించి మంచి పంచాంగాన్ని వేశారు బ్రహ్మాండంగా. నాకు విశేషంగా అందులో నచ్చింది ఏమిటి అంటే మహిళలకి ప్రత్యేకంగా, రైతులకు ప్రత్యేకంగా రాశారు. మహిళా పంచాంగం, రైతుల పంచాంగం. సరే ఈ సంవత్సరం మహిళల సంవత్సరం అంట. ఏమిటో ఏమిటో మేము పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. అందులో దానికి ఏపీ వాళ్ళు కంగారు పడకల. ఏపీ అంటేనే ఆడపెత్తనం, గొడవ ఉంది. అంచేది ఈసారి తెలంగాణలో కూడా ఆడపెత్తనమే. ఏం పర్వాలేదు, చండీయాగం జరిగింది. చండీయాగం అంటే ఆడపెత్తనమే, ఏం పర్వాలేదు. అమ్మవారి పెత్తనం చాలా మంచిది. పెత్తనం ఎవరిదనే సమస్య కాదండి, మేలు జరిగిందా లేదా అంతే ఆలోచించాలి మనం. ప్రత్యేకించి మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో కూడా చాలా గొప్ప విజయాలు సాధిస్తారు. అనడంతో పాటుగా గొప్ప విషయం ఏమిటంటే ఈ సంవత్సరం భక్తి టీవీ పంచాంగంలో చెప్పింది నాకు చాలా ఆనందం కలిగించింది. మహిళలు ఈ సంవత్సరం బంగారం కంటే కూడా భగవంతుడికి ప్రాధాన్యం ఇస్తారు అన్నారు. ఇంతకంటే కావలసింది ఏమీ లేదు.